అమ్మ అయితే ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేయకూడదమ్మా? ఆషాఢ మాసం మామూలుగా మనం భౌతికంగా చూసుకుంటే వర్షాకాలం ఎక్కువ కదమ్మా. పూర్వం ఇంత ట్రాన్స్పోర్ట్ ఇంత ఫెసిలిటీ కూడా ఉండేవి కాదు. అది ఒక రీజను. తర్వాత ఏంటి అంటే ముఖ్యమైనది మనము విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు వివాహ సమయంలో చాలా అవసరం. అందుకే లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అని మంత్రం ఉంటుంది. శయన ఇప్పుడు ఆయన నిద్రలోకి వెళ్తాడుగా, యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి వెళ్ళే సమయం కాబట్టి. యోగ నిద్ర అంటే మనలాగా ఏదో కడుపు నిండిపోయి అరక్క నిద్రపోయే నిద్ర కాదు, అదంతా యోగ నిద్ర. ఆ యోగ నిద్రలోకి వెళ్ళే సమయము కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సాధనా కాలం కాబట్టి ఆషాఢ మాసంలో వివాహాలు చేయరు. అయితే అమ్మ ఇప్పుడు చాతుర్మాసం కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది. మనం పెద్ద పెద్ద స్వామీజీలు పీఠాధిపతులు చూస్తే కనుక చాతుర్మాస దీక్షలు ఎక్కువగా పాటిస్తుంటారు. అయితే సామాన్యులకి ఇది ఎలా వర్తిస్తుంది, ఏ విధంగా ఆచరించాలి అని? చాతుర్మాస దీక్ష అంటేనే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలవుతుందమ్మా. మామూలుగా చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది, ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు సంకల్పం చెప్పుకోకూడదు అని ఉంటుంది కొన్ని సాంప్రదాయాల్లో. ఎందుకంటే చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తారు కదా, వారు ద్వాదశి నుంచి సంకల్పం చెప్పుకుంటారు తప్ప ఏకాదశి నాడు సంకల్పం చెప్పకూడదు అనేటటువంటి నియమం ఏమీ లేదు. ఈ చాతుర్మాస దీక్ష అంటే ఇప్పుడు సన్యాసాశ్రమ దీక్షలో ఉన్నవాళ్ళు రకరకాల పర్యటన చేస్తూ ఉంటారు. అందుకని ఈ మఠాలు ఏర్పడింది ఇందుకే. ఈ చాతుర్మాస దీక్షలో 4 నెలల కాలం పాటు వర్షాకాలం వాళ్ళు దేశ పర్యటన చేస్తూ ఉంటారు కదా, నడిచే అవకాశం ఉండదు, ఒక చోటే కూర్చుని సాధన చేసుకుంటారు కాబట్టి చాతుర్మాస దీక్ష అంటారు. అందుకే కదలకూడదు అని అనేసి. కదలకూడదు, ఉన్న చోటనే ఉంటారు వాళ్ళు, వేరే చోటికి వెళ్ళరు అని అంటుంటారు. దండి స్వాములు వాళ్ళు అయితే అసలు కదలరమ్మా, పీఠాలు వదిలి మఠాలు వదిలి కదలరు. చాతుర్మాస దీక్ష చాలా సాధనకి, జపాలకి, తపాలకి. మాలా శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకైతే శ్రీచక్రార్చనకి, లలితా సహస్రనామం చదువుకోవడానికి, మూలమంత్రాలు జపం చేసుకోవడానికి చాలా విశేషమైన కాలం చాతుర్మాస దీక్ష. కంపల్సరీ పెద్దది కదమ్మా, 4 నెలలు ఉంటుందా? మన ఆహార నియమాలు కూడా ఉంటాయి. మొదటి రోజు దాన్ని ఏమంటారు, మొదటి నెల శ్రావణ మాసం అంతా తోటకూర తినకూడదు, భాద్రపద మాసం అంతా పెరుగు తినకూడదు, ఇలా కొన్ని నియమాలు ఉంటాయి. అంటే అవి ఎందుకమ్మా మనలోని ఆహార నియమాలు అంటే అమ్మా, ఆహార నియమాలు అంతే అవి. ఆహార నియమాలు అవి పాటించడం వల్ల శుభమే కదా. మాలా దీక్షల్లో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ. తర్వాత ఏంటి అంటే సామాన్యులు కూడా చాతుర్మాస దీక్ష తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ సాధనా కాలం కదా ఇదంతా. బ్రహ్మచర్యాలు ఇవన్నీ గృహస్థుకి ఏం అవసరం లేదు, కానీ చక్కగా ప్రతిరోజు ఒక సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రం కానీ లలితా సహస్రనామ పారాయణ కానీ చేసుకోవడం చాలా విశేషం. చాలా విశేషం. పారాయణలు ఎక్కువగా చేసుకోవాలి, పూజా పారాయణలు. ఎందుకంటే అందరికీ బీజాక్షర మంత్రాలు ఉండవుగా, అందుకే అందరూ బీజాక్షర మంత్రాలు పెద్ద పెద్ద విధి విధానాలు ఉండవు కాబట్టి ఆషాఢ మాసంలో చూడండి అన్ని పండుగలే ఉంటాయి. ఇక్కడ ఆషాఢ నుంచి మొదలవుతాయి. తొలి ఏకాదశి, గురు పౌర్ణిమ, శ్రావణ మాసము, వినాయక చవితి, శరన్నవరాత్రులు, ఇట్లా మొదలయ్యేది. ఎందుకు అంటే ఇదంతా ఈ చాతుర్మాసం అంతా సాధనా కాలం కదా, అందరికీ బీజాక్షర మంత్రాలు ఉండి సాధన చేయలేరు. ఈ వ్రతాలు ఇవన్నీ అందుకే వచ్చాయి, స్త్రీలకు ప్రత్యేకమైన వ్రతాలు ఇందుకే వచ్చాయి. అయితే సామాన్యులకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అంటారు? అంటే పారాయణ చేయడం అని అంటే కరెక్టే, మనకి ఏదైనా సంకల్పం ఉంటే అది నెరవేరటానికి చేస్తుంటాం. ఇప్పుడు వారాహి నవరాత్రులు కానీ ఇంకేది కానీ అలా చేస్తాం. చాతుర్మాసం గురించి పెద్దగా ఐడియా ఉండదు, పైగా 4 నెలలు కాబట్టి అన్ని రోజులు పాటించాలి అని అంటారా? ఏ విధమైన సంకల్పం ఉండాలి? 120 రోజులు పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. దీక్ష చాతుర్మాస దీక్ష. నన్ను ఎవరో అడిగారు, వారాహి పూజ ఎంత కావాలో అంత చేసుకోవచ్చా అని అడిగారు ఒకళ్ళు. ఎంత కావాలంటే అంత అలా చేసుకుంటారు, దీని పేరు దీక్ష. నియమం పాటిస్తేనే కదా దీక్ష అనేది, ఎలా పడితే అలా ఎలా చేసుకుంటారు? అంటే ఒక రోజు కూడా చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు కదా పూజా విధానం, అది అలా అడిగారు. ఒకరోజు చేసుకోవడం వేరమ్మా. దీక్ష అంటే కనీసం 3 రోజులు, 21 రోజు, 15 రోజులు, నవరాత్రులు కాబట్టి 9 రోజులు. కొన్ని మనకి రజస్సుల దోషాలు వస్తూ ఉంటాయి, ఆఖరి 3 రోజులు, ఇట్లా పంచమి నుంచి మొదలుపెట్టి 5 రోజులు ఇట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు చాతుర్మాసం కూడా 120 రోజులు ఖచ్చితంగా దీక్షగా చేయాలి. ఒకసారి మీరు లలితా సహస్రనామం పారాయణ చేస్తానని సంకల్పం చేసుకుంటే 120 రోజులు చేయాల్సిందే. ఎందుకంటే చెప్పాను కదా, స్వామి యోగ నిద్రలో ఉంటారు. అదే తొలి ఏకాదశి కదమ్మా, యోగ నిద్రలో ఉండేదే తొలి ఏకాదశి. స్వామి మెలకువలోంచి నిద్రలోకి, యోగ నిద్రలోకి వెళతారు. ఆ యోగ నిద్ర అంతా తపస్సు కాలం కదా, మనకి కూడా శుభాలను ఇస్తుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. చాతుర్మాసం అందరికీ